హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్ల చిన్న సైజుకి 1 మీటర్ మాత్రం పెద్దవాళ్ళకు ఉండాలి. తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు. అయినా ఇది ప్రింటెడ్ అనమాట. 2/2 కాదు. ఏదైనా సరే తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదండి. సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకుని నీట్‌గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేస్తాను. పన్నా పెద్దగుంది చూసారా? మనకి ఎలాంటి అతుకులు పడవనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను 4 ఫోల్డింగ్ అయితే చేసేసాను. ఫోల్డింగ్ చేసేసుకుని కింద నాకు హెమ్మింగ్ పట్టీ కావాలండి. పెద్దవాళ్ళ బ్లౌజు హెమ్మింగ్ పట్టీ అయితే కావాలి. ఇప్పుడు నేను స్కేల్ తోటి స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసాను. ఏమైనా ఎక్కువ తక్కువ ఉందేమో మళ్ళీ చూసుకుందామని. ఇలాగా ఒక లైన్ వేసేసుకోండి. కొంచెం క్రాస్‌గా వచ్చింది కదా! దానికోసం అనమాట. కింద నేను హెమ్మింగ్ పట్టీ అనేది జాయిన్ చేస్తానండి. మళ్ళీ నాకు క్లాత్ సరిపోదు. బ్లౌజు హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. కింద ఖర్చులు వదిలేసాం, పైన ఖర్చులతో కలిపి. ఇది అయిపోయిన తర్వాత మనం బ్లౌజ్‌ని ఉల్టా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోండి. ఆర్మ్ లూజ్ అనేది ఎంత వచ్చింది ఏంటనేది. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు. ఓకేనా? పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు అనమాట. సో నాకు వచ్చేసి 8 మీద 2 గీతలు. 8వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకోవాలి. సో పైన ఫస్ట్ నుంచి 3.5 ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా 3.5కి మార్కింగ్ వేసేసేయండి. స్ట్రెయిట్‌గా ఆర్మ్ లూజ్ చూడాలనుకుంటే 1 ఇంచ్ మైనస్ చేయాలి ఆర్మ్ లూజ్ నుంచి. 8 మీద 2 గీతలు కదా! 1 ఇంచ్ మైనస్ చేసి 7 మీద 2 ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత స్ట్రెయిట్‌గా ఆర్మ్ లూజ్ 7 మీద 2 గీతలు కదా! సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి. ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్ వస్తే మనం పావు తక్కువ 2 ఇంచులు తీసుకోవాలి. ఇలా క్రాస్‌గా షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసేసుకుని కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలాగే మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇలాగే అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక సైడ్ కూడా 2 ఇంచులు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి, సరిపోతుంది. సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్కి అతుకులు పడినా కూడా కట్ చేయకూడదు. ఇలాంటి బ్లౌజులు ఇచ్చినప్పుడు మనకి మళ్ళీ సరిపోదన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అంటే సైడ్కి అతుకులు పడతాయి కదా హ్యాండ్కి. నేను క్లాత్ని కట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా మన వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అలా ఇప్పుడు కట్ చేయకూడదు. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు మళ్ళీ మనకి సరిపోదు ఫ్రంట్ పార్ట్ దగ్గర. సో నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి. బ్యాక్ పార్ట్ కోసం కింద ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేశాను ఖర్చుల కోసం. ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ లూజు. ఇది పెద్దవాళ్ళ బ్లౌజు నెక్ పైకి ఉంది కాబట్టి ఇలా ఉక్స్ పెట్టుకొని చెక్ చేసుకుంటేనే మంచిది. ఇలా పెట్టేసుకుని ఆ చంక కింద నుంచి చూసుకోవాలన్నమాట. అక్కడ నుంచి ఆ చంక దగ్గర నుంచి ఇలా ఉక్స్ పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు వచ్చేసి దగ్గర 9 ఇంచుల దాకా వచ్చిందండి. సో ఇక్కడ 9 ఇంచులు 9.5 మాట 9.5కి మార్కింగ్ వేసుకున్నాను. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇక్కడ కూడా అయిపోయింది. చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా అంతే. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 మీద 7 గీతలు అయితే తీసుకుంటున్నానండి. ఎందుకు 5 మీద 7 గీతలు తీసుకుంటున్నాను అంటే ఇది నెక్ అనేది పైకి ఉంది కదా, అందుకుని నెక్ విడత వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఇలాగా
చంక డౌన్ వచ్చేసి నేనైతే ప్రస్తుతానికి 6 ఇంచులు తీసుకున్నాను. అర్థమైంది కదండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 మీద 7 గీతలు, నెక్ వచ్చేసి 2.5, చంక డౌన్ 6 ఇంచులు. ఈ కార్నర్ దగ్గర ఎల్ షేప్ దగ్గర 1.5 మార్కింగ్ వేసుకుని ఇలా కరువు స్కేల్తో అయినా సరే చేత్తో అయినా సరే ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని ఈ లైన్ పక్క నుంచి కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది. సో మనకి చెస్ట్ మ్యాచ్ కాకపోతే మళ్ళీ కిందకి మీదకి అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు మ్యాచ్ అయిపోయింది. నడుము లూజు కూడా నాకు చెస్ట్ లూజ్ అంతే వచ్చింది, డాట్తో కలిపి వెనకాల డాట్ వేస్తాం కదా. సో అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్, హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకున్నాను. అంతేనండి. ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే వీపు పాటు హైట్ ఉంది కదా, కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి, ఇలా వీడియోలో చూపించినట్టు. ఇలా మొత్తం కూడా ఇది కూడా అయిపోయిందండి. నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తీసేసుకోండి. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కటింగ్ అనేది చేసేసుకోండి ఇలా నీట్గా. ఇది కూడా అయిపోయింది. ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసుకోండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రాస్ కటింగ్ అండి. ఫ్రంట్ ఇలా క్రాస్గా పెట్టేసుకోండి, ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే. ఇలాగా వీపు పార్ట్ సైడ్ కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. చంక దగ్గర ప్రతి చోట కూడా అంతేనండి. ఇక్కడ లోత్ అనేది తీసేసుకోండి, ఒక 1/2 ఇంచు లోతు. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్, ఫ్రంట్ పార్ట్ నెక్ ఈ రెండు చూసుకోవాలి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూడండి, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనకి ఖర్చులతో కలిపి, కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా, ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలన్నమాట. సో నాకు వచ్చేసి 12.5 ఇంచులు అయితే వచ్చింది. వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉందన్నమాట, అయినా పెద్ద ఏజ్ వాళ్ళు కదా, అలాగే ఉంటుంది. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇప్పుడు నెక్ డీప్ తెలుసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ వేసాను చూసారు, ఆ లైన్ పక్క నుంచి కొలుచుకోవాలండి. ఆ లైన్ పక్క నుంచి చూపిస్తాను చూడండి. ఆ లైన్ అనేది పక్క నుంచి చూసుకుని నెక్ డీప్ అనేది ఎక్కడికి ఎండ్ అవుతుందో దానికన్నా ఒక 2 గీతలు పైకే వేసుకోండి. ఇలా మొత్తం కూడా రౌండ్గా మార్కింగ్ వేయండి. ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2వ హుక్స్కి మార్కింగ్ వేయండి. మన వైపు నుంచి 2.5 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ ఉంది వీళ్ళకి, అంతే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డాట్ హైట్ ఖర్చులతో కలిపి, షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా, ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇలా మార్కింగ్ వేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 3వ మార్కింగ్. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ నెక్ దగ్గర కూడా అంతే. ఇలాగా అయిపోయిందండి. చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి.
ఇటు సైడ్ కూడా అంతే. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అయిపోయింది. ఇప్పుడు మన షేప్ బెల్ట్ కావాలి కదా, దానికోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఒక పావించు టేపుని పైకి వదిలేయండి. నాకు వచ్చేసి 2.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఈ కూర ఉన్న క్లాత్ని ఫస్ట్ కట్ చేసేయండి. కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పొడుగు వచ్చేసి 11 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. 11 ఇంచులైనా పర్లేదు, లేదంటే 10.5 పాతొక్క 11 ఏదైనా పర్లేదండి. మన మన సైడ్ అంటే సైడ్ జాయింట్ వైపుకి 2.5, ఉక్సు పట్టికి కాజా పట్టి వైపుకి 3.5, మెయిన్ డాట్ దగ్గర 2.5 మనకి షేప్ బెల్ట్ కొలతలు అనమాట. అంటే ఆది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఒక పావించి టేపుని పైకి వదిలేసాం కదా, అదేవిధంగా ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి అనుకుంటే షేప్ బెల్ట్ హైట్ ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేసి షేప్ బెల్ట్ హైట్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట. నాకైతే ఇంకొక లేయర్ కావాలి, నా దగ్గర క్లాత్ అయితే లేదని వేరే క్లాత్ తీసుకుంటున్నాను. ఖచ్చితంగా 2 లేయర్స్ వేయాలండి. 2 లేయర్స్ వేయకపోతే మనకి సరిగ్గా సెట్ కాదనమాట. బ్లౌజ్ అనేది కిందకి జారిపోయినట్టు అలా ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇలా చక్కగా. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజేనండి. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్లెయిన్ బ్లౌజ్ ఫాస్ట్గా కట్ చేయలేకపోతున్నాం అన్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ కట్ చేస్తే చాలా ఫాస్ట్గా బ్లౌజ్ అనేది కట్ చేసేయచ్చు.